కూడా ఇప్పుడు మేము పీపీపీ మోడ్లో నెక్స్ట్ 3 ఏళ్లలో ప్రారంభిస్తామని ఘంటాపథంగా చెప్పబోతున్న కాలేజీల్లోనే ఈ వైసీపీ నాయకుల పిల్లలు చదువుకోవాలని మేము కోరుకుంటాం. అందరూ చదువుకోవాలి. చదువుకోకుండా ఇట్లాంటి ర్యాలీలు గీళ్ళు చేయకని ముందు చదువుకున్న తర్వాత రాజకీయాల్లో రండి. సో ఈ పిల్లలందరూ కూడా, ఈ వైసీపీ నాయకుల పిల్లలందరూ కూడా రేపు పెట్టబోయే పీపీపీ మోడ్లో పెట్టబోయే మిడిల్ కాలేజీలోనే చదువుకోబోతున్నారు. ఈరోజు మొన్నటిదాకా ఇదేదో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చెప్తుంది అంటూ వచ్చారు. కాదు, ఈరోజు కేంద్ర పార్లమెంటు చెప్పింది. 31 మంది ఎంపీలు ఉన్న పార్లమెంటు స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. 75,000 if the target of 75,000 doctors in the next 5 years has to be fulfilled, invariably it needs పీపీపీ మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్. అలాగే దీన్ని అనుసరించే 2-3 నెలల ముందే మేము దానికి టెండర్లు కూడా పిలవడం జరిగింది. మేము అధికారంలోకి రాగానే కుటుంబ ప్రభుత్వం ఈ మోడ్లో పోతేనే మనం ఈ మిడిల్ కాలేజీలు చేయగలం. నెక్స్ట్ 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో 10 మిడిల్ కాలేజ్ చేయగలం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాదంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక సూత్రం ఉంది. అది అమరావతి కావచ్చు, మిడిల్ కాలేజ్ కావచ్చు, ఏమన్నా సరే అమ్మ పెట్టదు, బయట పోయి అడుక్కొని తినేదు అని అంటే బాగుండదు. ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. సో వాళ్ళ అమ్మ పెట్టదు, ఈయన పెట్టడు, బయటికి పోయి ఇంకోటి పెట్టిస్తావంటే పెట్టనీడు. పోనీ నువ్వు పెట్టిన 4 దాని కాలేజీలో ఏమన్నా బ్రహ్మాండంగా పొడిచావా అంటే నువ్వు ఖర్చు చేసింది కేవలం 631 కోట్లు మాత్రమే. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మాత్రమే. బాగా వినండి, జగన్మోహన్ రెడ్డి తను 4 కాలేజీలకి ఏదో ఖర్చు చేశారన్నారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2019-24 మధ్యలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం కొత్త మిడిల్ కాలేజీకి నిధులు ఇస్తుందంటే ఆ నిధులే ఈయన ఖర్చు పెట్టి నేను పెట్టాను, ఇటుపక్క తిరిగితే ఆహా అనాలి, అటుపక్క తిరిగితే ఊహో అనాలి అని చెప్తున్నాడు. నువ్వేమన్నా పైసా ఖర్చు పెట్టావా? మీ బొగ్గన రాజేంద్ర ప్రతి ఆదివారం హైదరాబాదులో కూర్చొని పెడతాడా? ఆయనకి ఇంకా హైదరాబాద్ పిచ్చి పోయినట్లేదు. అక్కడ పెడతాడు కదా. మీ ఆర్థిక మంత్రినో మీ యొక్క ఆయన సోమయాజులు కొడుకు ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళని అడుగు. మనం మీ యొక్క దీంట్లో ఎప్పుడన్నా ఈ 4 మిడిల్ కాలేజీలు కానీ 1-2 మిడిల్ కాలేజీ 50 ఎకరాలు సేకరించారు, దానికి కానీ ₹1 రాష్ట్ర ప్రభుత్వ నిధులు పెట్టారా? లేదు కదా. మరి ఎందుకు నేనేదో పీకేసాను పొడి చేశాను మాట్లాడతారు? అరకొర వసూలతో 4-5 కాలేజీలు ప్రారంభించి దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా నేనేదో 17 కాలేజీలు స్థాపించేశాను మీరు ఓదరగొట్టలే. ఇట్లాంటి వీలు కాదు కనుకనే ఇట్లాంటి ఏమంటారు, నేలకి ఎగలేనమ్మా, ఉట్టికి ఎగలేనమ్మా, నింగికి పోయిందంట. మీరు ఉట్టి కూడా ఎగరలేరు, ఇంకా ఆకాశం ఎగిరేదేంటి? సో దీన్ని ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేయాలి అని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు వాట్ ఎవర్ వీ హావ్ సెడ్ హ్యాస్ బికమ్ ట్రూ. మేం కాదు, భారతదేశంలో అందరినీ ఇలాగే చేయమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తోంది, పార్లమెంట్ చెప్తోంది. 31 మంది ఎంపీలు తమ యొక్క నివేదికలో చెప్పారు, స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికలో చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. మరి మీరు అధికారంలో లేనప్పుడు ఏమి చేయకుండా ఈరోజు మా యొక్క ప్రభుత్వం ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో చేస్తుంటే మిడిల్ కాలేజ్ పెడుతుంటే మీకు బాధ అయితే మా మీద బురదలుతూ ఏదో ర్యాలీలు చేస్తారా? ఇంతకంటే పని పాట లేదా? ఎంత మా దగ్గర ఏమో తప్పులుంటే గ్యారెంటీగా చెప్పండి. కానీ ఉత్తి పుణ్యానికి 4 మంచి పనులు చేస్తాను రా బాబు అంటుంటే దాన్ని కూడా మీరు ఏదో ఒక బురద చేసి లెక్క పక్కా లేని కోటి సంతకాలు అంటూ మాట్లాడుతూ ర్యాలీలంటూ మాట్లాడుతూ ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్పు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇట్స్ అ రాంగ్ థింగ్. సరే, ఇప్పుడు పీపీపీ మోడ్లో మేము చేస్తామని చెప్పాం, పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడ్లో. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇప్పటిదాకా ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు, ఒక్కొక్క కాలేజీకి 150 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు, ఎండి కాదు, నేను ఎండి జోలికి పోవట్లేదు, ఎంబీబీఎస్ సీట్లు, అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు 150 సీట్లు ప్రతి కాలేజీకి. ఈరోజు పీపీపీ మోడ్లో కేంద్ర ప్రభుత్వం స్థాయి సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్